గౌరవనీయులు మిత్రులు, మాజీ మంత్రివర్యులు మన పేతాన్ సత్య కమిటీకి అధ్యక్షగా ఎన్నికైనటువంటి నల్దిండి రామచంద్ర సుజాత రామచంద్రరావు గారికి, అలాగే వైస్ చైర్మన్గా ఎన్నికైనటువంటి బండి రమేష్ నాయుడు గారికి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చేసినందున బాధ్యతలు స్వీకరించు ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ చట్టం 1966 పైలాలు లోబడి విధులను నిర్వహించగలనని మనస్సాక్షి కన్నుల పండుగగా ప్రమాణ స్వీకార అధ్యక్ష పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాను. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి సుబ్బారాయుడు గారు వారి ప్రసంగించవలసిన మాట్లాడాల్సిన కోరుచున్నాను. రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ సహాయంతో, మోడీ గారి సహాయంతో చాలా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కూటమిలో సర్దుకుంటూ మంచి కలయికతోటి మొన్న 124 ఎలా సాధించామో అదే విధంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన. నేను కెమెరామెన్ ఉన్న రోజుల్లో గట్టిగా అరిచివ్వండి. అందరు కెమెరా సైడ్ కొండండి, కొద్దిగా సైడ్ కొండి సార్, అందరు ఫ్రంట్ కొండి ఒకసారి, అందరు కెమెరా చూస్తారు ఒకసారి. మేడం గారు కొద్దిగా ఎవరికి వచ్చాయి, కొంచెం ఫ్రంట్ రండి మేడం. సార్ ఫొటోస్ కి రండి, దూరంగా రండి, ఫొటోస్ కనపడాలి. బండి రమేష్ కుమార్ గారు చైర్పర్సన్ గారు, డైరెక్టర్లు రాము గారు, నెక్స్ట్ పేతల సుజాత గారు. సార్ కొద్దిగా వెనక్కి రావాలండి, డైరెక్టర్లు అందరూ పడాలి. కొంచెం అటు ఇటు కొంచెం వెనక్కోండి, ఫోటోలు రావట్లేదు. రాము గారు తర్వాత రామరాజు గారు గారు. నెక్స్ట్ ఏపీఐఐసి చైర్మన్, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రమేష్ గారు సార్. ఓకే ఓకే రమేష్ గారు కొద్దిగా వెనక్కి, రమేష్ గారు కొంచెం బ్యాక్ సార్. అందరూ చూడండి, కెమెరా చేయాలి. ఓకే సార్. మరి మీ అందరితోటి ఈరోజు ఇంత వైభవంగా మార్కెటింగ్ యార్డ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు, మీరందరూ ఇచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమెరికా మన మీద ఆంక్షలు విధించిన తర్వాత ఆత్మనిర్భర్ భారత్ తోటి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే స్వదేశీ విధానంలో మన యొక్క ఆర్థిక విధానం కొనసాగాలి. స్వదేశీ విధానంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్థిక విధానం ఏంటంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసేది వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ. కాబట్టి 2025 నుంచి ఈ దేశ జీడిపిలో వ్యవసాయ మార్కెట్ కమిటీల యొక్క ప్రాతినిధ్యం దానికి వచ్చేటువంటి ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి జాకీలు పెట్టుకుని కూర్చున్నారు రైస్ మిల్ దగ్గర. అటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు గత ప్రభుత్వం మనందరం చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తణుకులో మన పాదయాత్ర మండు టెండల్లో పాదయాత్ర చేశారు. ఒక 4 రోజులు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఇక్కడే నిలబడి ఇక్కడే ఉండి పనిచేస్తే మరి ఆ రోజు మరి ఆ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మన సోదరులు చెప్పినట్లుగా ఎక్కడ చూసినా తరుగు లేకపోతే రైతు దగ్గర డబ్బులు కట్టించుకోవడం, ఇదే దోపిడి లూటి. ఆ రోజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా సుజాత గారు, గవర్నీయులు రామచంద్రరాజు గారు, వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నప్పుడు సుబ్బారాయుడు గారి గెలుపు కోసం కానీ తదుపరి భీమవరం నియోజకవర్గం తర్వాత గౌరవ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కసారి కూడా ఆయన సహాయ సహకారాలతోటి ఎన్డీఏ కూటమిలో కానీ విడిగా కానీ ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీకి చక్కగా పనిచేసిన వ్యక్తి సుజాత గారికి వాళ్ళ డైరెక్టర్స్ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. సుజాత స్పేస్ దేవరాల నియోజకవర్గంలో 2 సుజాతలు కన్ఫ్యూజ్ అవుతారు. కలిగింది సుజాత, కే సుజాత, పీతల సుజాత, పి సుజాత, కేపీ సుజాత, కే సుజాత, పి సుజాత. ఓకే, చాలా సంతోషం అండి. మరి ఫస్ట్ టైం ఈ రోజున భీమవరం నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ ఒక మహిళకి ఇవ్వడం కూడా మహిళలు గడుపున నేను చాలా సంతోషం. 2 నియోజకవర్గాలు ఉండి 11 మండలం కానీ భీమవరం 2 నియోజకవర్గాలకి సంబంధించిన మార్కెట్ కమిటీ అప్పుడు రాష్ట్రంలో 190 ఉన్న ఏఎంసీలో 4-5 స్థానం ఉండేది ఆదాయంలో. అంత పెద్ద ఆదాయం ఆటో కలిసినంత కూడా మరి భీమవరం రాజధాని కానీ ఆ చెస్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. కానీ మరి దాని మీద ప్రస్తుతం అయితే ఆ డబ్బులు వ్యవసాయదారులు ఉపయోగపడే పరిస్థితి లేదు. నేను ఉండగానే లాస్ట్లో 9 రోడ్లు అప్పుడు